కాసేపట్లో తెలంగాణలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు 50,000 కోట్లకు పైగా కేటాయించే అవకాశం ఉంది. గత ఏడాది 2023-24 రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం ఇచ్చే గ్రాంట్ల కింద 41,259 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా 13,953 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరానికి 21,075 కోట్లు వస్తాయని ఓటాన్ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి త్రైమాసికంలో ఏమీ రాలేదు. దీంతో ఓటాన్ అకౌంట్లో చూపిన విధంగా కేంద్రం గ్రాంట్ల మొత్తాన్ని ఇప్పుడు యథాతథంగా చూపాలా లేక తగ్గించాలా అని రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయించనున్నారని సమాచారం. కాసేపట్లో తెలంగాణలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు 50,000 కోట్లకు పైగా కేటాయించే అవకాశం ఉంది. గత ఏడాది 2023-24 రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం ఇచ్చే గ్రాంట్ల కింద 41,259 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా 13,953 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరానికి 21,075 కోట్లు వస్తాయని ఓటాన్ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి త్రైమాసికంలో ఏమీ రాలేదు. దీంతో ఓటాన్ అకౌంట్లో చూపిన విధంగా కేంద్రం గ్రాంట్ల మొత్తాన్ని ఇప్పుడు యథాతథంగా చూపాలా లేదా లేక తగ్గించాలా అనేది రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయించనున్నారని కాసేపట్లో తెలంగాణలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు 50,000 కోట్లకు పైగా కేటాయించే అవకాశం ఉంది.